హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది చాణక్యనీతి శ్లోకం 17. జనిత చవనిత చయస్తు విద్యం ప్రాయచ్చతి అన్నదత భయత్రత వంచిత పితారామృత. ఇక్కడ చాణక్యుడు సంసార దృష్టితో 5 రకాల తండ్రుల గురించి చెప్తున్నాడు. ఏంటంటే 1 జన్మనిచ్చినవాడు, 2 సంస్కారం నేర్పినవాడు, 3 విద్య నేర్పినవాడు, 4 అన్నదాత అంటే అన్నం దానం చేసేవాడు, 5 భయభ్రాంతుల నుండి రక్షించేవాడు. ఈ 5గురు తండ్రితో సమానమైన వారని చాణక్యుడు అంటున్నాడు. కానీ నేటి సమాజంలో జన్మనిచ్చిన తల్లి తండ్రికి వయసు అయిపోగానే అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు. చాలా వరకు ఈ సమాజంలో వయసు అయిపోయిన తల్లి తండ్రికి అనాథ ఆశ్రమంలో కన్న కొడుకుల దిక్కవుతున్నాయి. కాబట్టి నేటి సమాజంలో కన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు దొరకట్లేవు. మరి సంస్కారం నేర్పిన వాడికి, విద్య నేర్పిన వాడికి, అన్నం పెట్టే అన్నదాతకి తండ్రి లాంటి గౌరవ మర్యాదలు ఈ సమాజం ఇవ్వగలదా అనే ప్రశ్నకు సమాధానం మీకే తెలుసు. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.